ఆయనే జీవ మార్గము స్వర్గరాజ్యమును చేరను ఆయనను అంగీకరించిన తండ్రి యొద్దకు చేరుదవు యుగములు రాజ్యమేలను ఆయనను అంగీకరించిన తండ్రి యొద్దకు చేరుదవు యుగములు రాజ్యమేలను క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా ఆయనే ఏకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను ఆయనే ఏకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను నీవందు ప్రవేశించిన చేరుదువు నిశ్చయముగా నిత్య సుఖములొందెదవు నీవందు ప్రవేశించిన చేరుదువు నిశ్చయముగా నిత్య సుఖములొందెదవు యేసు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా ఆయనే నిత్య సత్యము సర్వలోకమును రక్షింప ఆయనే నిత్య సత్యము సర్వలోకమును రక్షింప ఆయనను స్వీకరించిన నిత్య శిక్ష నుండి తప్పించు సదా ఆయనతో నందుకు ఆయనను అంగీకరించిన నిత్య శిక్ష నుండి తప్పించు సదా ఆయనతో నందుకు క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొన నీ దాహము తీర్చుకొన క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా. బైబిల్ పల్లె పాడుకుందాం. ఏనా ఈ లైట్లు ఆఫ్ చేస్తే లైటింగ్ రాదా? అది ఇబ్బంది పురుగులు. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవుని వాక్యాన్ని మనం విందాం. మత్తయి సువార్త
25వ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. దేవుడు తన మాటలను దీవించునుగాక. మనం చదువుకొనిన ఈ లేఖన భాగము 1 నుంచి 13 వచనాల వరకు ఒకే సందర్భాన్ని చూపిస్తూ ఉన్నది. ఏమిటి అంటే 10 మంది కన్యకలు పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని బయలుదేరారు. వీళ్ళ యొక్క గురి, వీళ్ళ యొక్క గమ్యం, వీళ్ళ యొక్క పయనము యొక్క ముగింపు ఏంటి అంటే పరలోక రాజ్యమును చేరుట. ఈ పరలోక రాజ్యం చేరాలని ప్రయత్నించినటువంటి ఈ 10 మంది కన్యకలను బైబిల్ గ్రంథము 2 గుంపులుగా విభజించింది. అందులో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. అంటే బుద్ధిగల కన్యకలు పరలోక రాజ్యం చేరాలనే ప్రయాణాన్ని ఆరంభించారు. బుద్ధి లేని కన్యకలు కూడా పరలోక రాజ్యాన్ని చేరాలనే ప్రయాణాన్ని ఆరంభించారు. అయితే ఈ బుద్ధిగల కన్యకలు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరినట్లుగా, బుద్ధి లేని కన్యకలు మాత్రము పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఒకరి ప్రయాణమేమో గమ్యం చేరింది, ఇంకొకరి ప్రయాణమేమో గమ్యము చేరకుండానే ముగించబడింది. ఇప్పుడు మనందరి ఆత్మీయ ప్రయాణం యొక్క ముగింపు ఏంటి? పరలోక రాజ్యమును చేరుట. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనం అందరము పరలోక రాజ్యమును చేరాము అంటే మన ప్రయాణము చక్కగా జరిగిందని అర్థం, మన ప్రయాణం పాస్ అయిందని అర్థం. ఒకవేళ పరలోక రాజ్యాన్ని గనక మనం చేరలేకపోతే మన ఈ ప్రయాణం అంతా ఏమైపోయినట్టు? ఫెయిల్ అయిపోయినట్టు కదా. కాబట్టి పాస్ అయినాము అంటే బుద్ధిగల వారి జాబితాలో మనం ఉన్నట్టు. ఒకవేళ ఫెయిల్ అయినామంటే, ఒకవేళ మాకు చాలా బుద్ధి ఉంది, మాకు చాలా తెలివిందని చెప్పినప్పటికీ పరలోక రాజ్యం చేరలేకపోయాము అంటే మాత్రం మనకు బుద్ధి లేదనే అర్థం. కాబట్టి ఈ 13 వచనాలలో నుండి కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక 5 విషయాలు మనం చూద్దాం. పరలోక రాజ్యము చేరడానికి ప్రయాణమైన బుద్ధిగల కన్యకల గురించి ఒక 5 విషయాలు చూసుకుందాం. మనలో గనక 5 లక్షణాలుంటే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని చేరతాం. ఈ 5 లక్షణాలు గనక మనలో లేకపోతే మనం పుట్టుకతో క్రైస్తవులమైన, ప్రతి కూడికకు వచ్చినా, ప్రతి ఆదివారము మనం ఆరాధించినా, ఎన్ని చేసినా ఈ 5 లక్షణాలు లేకపోతే మాత్రం మనం పరలోక రాజ్యాన్ని చేరలేము అన్నది వాస్తవం. రండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనం చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. మొట్టమొదటిగా ఈ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని ప్రయాణము ఆరంభించిన వారి చేతిలో ఏముందంటే దివిటి ఉంది. మరి ఈ దినాలలో అంటే బయటికి వెళ్ళినప్పుడు టార్చ్ లైట్, ఇప్పుడు ఇంకా మొబైల్ వచ్చింది కాబట్టి మొబైల్లో టార్చ్ లైట్ వేసుకుంటున్నాం. ఇంకొద్ది దినాల కిందట టార్చ్ లైట్ ఉండే, ఇంకా కొన్ని దినాల కిందట లాంతరు పట్టుకొని వెళ్ళేటోళ్ళు కదా. ఇంకా కొన్ని దినాల కిందటికి పోతే ఒక కర్ర ఎత్తుగా ఉండి దానిపైన ఒక దివిటిలా ఒక చిన్న పాత్రలాగా ఉండి దానిపైన ఒత్తి వేసి దూది దాన్ని మట్టించుకొని ఇలా పట్టుకొని పోయేవాళ్ళు. కాబట్టి ఈ బైబిల్లో కూడా ఏమని రాయబడిందంటే దివిటి అని రాయబడి ఉంది. ఈ దివిటి అంటే మనకు అర్థమయ్యే భాషలో ఏంటి? ఒక దీపం.
వాళ్ళు ఏం పట్టుకొని పోతున్నారు? ఒక దీపాన్ని పట్టుకొని బయలుదేరారు. దీపాన్ని పట్టుకొని వాళ్ళ ప్రయాణం ఆరంభించబడింది. కాబట్టి పరలోక రాజ్యము చేరాలి అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని చేరుకోవాలంటే, ఈ భూమి మీద మన మానవ ప్రయాణం అనేది ప్రభువును చేరేదిగా ఉండాలి అంటే మన చేతిలో ఏముండాలంటే దివిటి అనేది ఉండాలి. దివిటి గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఒక 3 విషయాలు మనం గుర్తు చేసుకుందాం. మొట్టమొదటిగా 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. ఇది బాగా తెలిసిన మాటే, కంటత వాక్యం. చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే దేవుని వాక్యం అనేది ఎలాగుందంట? ఒక దీపముగా, ఒక వెలుగుగా ఉంది. కాబట్టి మొట్టమొదటి దివిటి ఏంటంటే వాక్యము. కాబట్టి పరలోక రాజ్యాన్ని చేరడానికి మన ప్రయాణం ఆరంభించినప్పుడు మన చేతిలో ఏముండాలా? దేవుని యొక్క వాక్యం అనేది ఉండాలి. కొలస్సీ పత్రికలో కూడా ఇదే మాటని మనం గమనించగలుగుతాం. చూడండి, జీవవాక్యమును చేత పట్టుకొని, ఎక్కడుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. చూడండి, ఇక్కడ పౌలు అనే సేవకుడు ఏమంటున్నాడంటే, అయ్యా, మీరు దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల్లాగా ఉన్నారు కాబట్టి నా యొక్క ప్రయాస ఏం కాలేదు? నిష్ప్రయోజనము కాలేదు. నేను వ్యర్థంగా పరిగెత్తలేదు. అంటే విశ్వాసులు జీవవాక్యాన్ని చేతబట్టుకున్నారంటే, ఆ జీవవాక్యాన్ని చేతబట్టుకొని నడుస్తున్నారంటే దేవుని సేవకుల యొక్క పరుగు పందెము సరైనదిగా ఉన్నట్లే. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దివిటి అనగా దేవుని వాక్యం. ఈ జీవవాక్యాన్ని చేతబట్టుకొని ఎవరైతే నడుస్తారో వారు పరలోక రాజ్యం వైపు నడుస్తున్నట్లు అర్థం. అంటే అర్థమైంది, జీవవాక్యాన్ని చేతబట్టుకోవడం అంటే ఇలా బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటే, లేక ఒక బ్యాగ్ వేసుకొని బ్యాగులో ఎప్పుడు బైబిల్ పెట్టుకొని పోతూ ఉంటే దివిటి పట్టుకున్నట్లా దాని అర్థము? మన ఒకవేళ స్కూల్కి పోతుంటారు పిల్లలు, వాళ్ళు కూడా ఏం క్యారీ చేస్తుంటారు? బైబిల్ని బ్యాగ్లో పెట్టుకొని పోతుంటారు. ఆఫీస్కి వెళ్ళే కొంతమంది ఎంప్లాయర్స్ ఉంటారు, చాలా ఆత్మీయులు, వాళ్ళు కూడా ఆఫీస్కి ఏం తీసుకొని వెళ్తూ ఉంటారు? బైబిల్ను తీసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి జీవవాక్యాన్ని చేత పట్టుకోవడం అంటే బైబిల్ను పట్టుకొని పొమ్మనే అర్థము. ఏంటి అర్థము? హృదయంలో పెట్టుకోమని. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని హృదయంలో పట్టుకొని పోతుంటారో, లేక వాక్యాన్ని మనసులో నెమరు వేసుకుంటూ పోతుంటారో, అటువంటి వారు ఏం కలిగి ఉన్నట్టు? దివిటిని కలిగి ఉన్నట్టు. అటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యం వైపు నడుస్తున్నట్లు. ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని హృదయంలో కలిగి ఉండకుండా నేను పరలోక రాజ్యానికి పోతాను, నేను పరలోక రాజ్యానికి పోతానంటే నువ్వు అసలు పోవు. ఎందుకంటే పరలోక రాజ్యానికి పోవడానికి మొదట మన చేతిలో దివిటి ఉండాలి, అంటే వాక్యం అనేది మనలో ఉండాలి. ఇది మొదటి తలంపు. తర్వాత రెండవ తలంపు చూద్దాం. చూడండి, 1 సమూయేలు 3వ అధ్యాయం 3వ వచనం. దివిటి అనే మాట మీద ఇంకొక తలంపు చూద్దాం. 1 సమూయేలు 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న
యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా దేవుడు సమూయేలుని పిలిచినట్లు మనం చూస్తాం. ఇక్కడ గ్రహించాల్సినటువంటి ఆత్మీయమైన పాఠం ఏంటంటే, దీపము ఆరిపోలేదు అంటే అర్థం ఏంటంటే, అక్కడ వెలుగుతున్న దీపం అనేది ఇంకా ఏమవుతా ఉంది, వెలుగుతూనే ఉన్నది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే ఈ ఆత్మ లోపల ఏమవుతా ఉందని అర్థము, వెలుగుతూ ఉందని అర్థం. మీకు అర్థమవుతుందా కదా? అర్థమవుతుందా? అర్థం కాలేదా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం ఆరిపోక మునుపు అంటే మన ఆత్మ ఆరిపోక మునుపు అంటే అర్థం ఏంటంటే, ఏలియా భక్తుడు మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఒక చూడండి, మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజులు 19:4. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాను. ఇక్కడ ఈయన మరణాపేక్ష గలవాడై నా ప్రాణం తీసుకో అంటున్నాడు. అంటే అర్థమైంది, నా దీపాన్ని ఆర్పేయి, అంతే కదా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు నా ప్రాణం తీసుకో ప్రభు అంటే అర్థమైంది, నాలో ఉన్న నీ ఆత్మ అనే దీపాన్ని ఏం చెయ్యి, ఆర్పేసేయి. మీకు అర్థమవుతుంది కదా. అంటే ఈయనలో నిరాశ వచ్చేసింది. యెజబేలు రేపు ఈ వేళకి నువ్వు చంపావే, ఆ ప్రవక్తల్లో నిన్ను ఒకరిని చేస్తా అంటే నిన్ను కూడా చంపేస్తా అని అన్నప్పుడు ఈయనలో కూడా నిరాశ వచ్చేసింది. ప్రభువా, ఆ యెజబేలు నన్ను చంపించుట కంటే నువ్వే నన్ను తీసుకో, యెజబేలు చేతిలో నా ప్రాణం పోయే కంటే నువ్వు నన్ను తీసుకుంటే మేలు కదా ప్రభు అని దేవునితో చెప్తా ఉన్నాడు. అంటే అర్థమైంది, ఈయనలోకి ఏమొచ్చేసింది, నిరాశ అనేది పూర్తిగా వచ్చేసింది. ఇంక నేను బ్రతకను, యెజబేలు అంత శపథం చేసిందంటే, అంత ప్రతిజ్ఞ చేసిందంటే ఆమె ఖచ్చితంగా నన్ను ఏం చేస్తుంది, చంపేస్తుంది. ఒక సహోదరి చేతిలో ప్రాణం పోయిందనే కంటే నువ్వు తీసుకున్నావంటే అది నాకు గొప్ప ధన్యత అంటున్నాడు. అంటే దీపము ఆరిపోక మునుపు అనగా అర్థం ఏంది అంటే, ఆశ అనేది చచ్చిపోక మునుపు అంటే ఆశ గల జీవితం. దివిటి పట్టుకోవడం అంటే అర్థమైంది, రెండవదిగా ఆశ గల జీవితం. బైబిల్లో దేవుడు ఏం చెప్తాడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటాడు. సాతాను ఏం తీసుకొని వస్తుంటుంది, మనకి నిరాశ అనేది తీసుకొస్తూ ఉంటుంది. ఎక్కువ ఎవరైతే సాతాను చేత ప్రేరేపించబడతారో వాళ్ళు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే దేవుని చేత ఎక్కువ ప్రేరేపించబడుతూ ఉంటారో వాళ్ళు ఎంతో ఆశతో బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే తగిన సమయమందు ఆయన నన్ను హెచ్చిస్తాడు, దేవుడు ఆలస్యం చేసినా అన్యాయం చేయుట అసంభవము, దీనికంటే గొప్ప కార్యం చేస్తాడు, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుతున్నవి. ఈ లేఖనాలన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడు మనలో ఏం కలుగుతూ ఉంటుంది, ఆశ కలుగుతూ ఉంటుంది. దేవుడు ఆలస్యం చేసిన ఏదో ఒక రోజు నాకు మేలు చేస్తాడు, దేవుడు ఈరోజు ఈ యొక్క కష్టాన్ని అనుమతించిన రేపు నన్ను దేవుడు దీవిస్తాడు అని మనం ఆశతో బ్రతుకుతూ ఉంటాం. అదే సాతాను వస్తే మనలోకి ఏం తీసుకొచ్చేస్తుంది, నిరాశ అనేది తీసుకొస్తుంది. కాబట్టి పరలోక రాజ్యానికి ప్రయాణం చేయాలనుకునేవాడు దివిటి పట్టుకోవాలి. ఇక్కడ దివిటి పట్టుకోవడం అంటే ఏంది, ఆశ గల జీవితం. నువ్వు నిజంగా పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నావంటే, పరలోక రాజ్యం వైపు నీ అడుగులు వేస్తున్నావంటే నీలో ఎంత మాత్రము నిరాశ అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏముండాలి, మనకి ఆశ అనేది ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. దేవుడు తప్పకుండా మన ఆశను నెరవేర్చేవాడు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవులను కలగజేసిన వాడు
వినకుండా మీకేమి కావాలినో అది మీ పరలోకపు తండ్రికి తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ వీ నీడ్. మనకేం కావాలి ఆయనకి తెలుసు. కాబట్టి ఈ ఆశతో బ్రతుకుతాడు పరలోక రాజ్యం చేరాలనుకునేవాడు. ఆశ లేదు, నాకు నిరాశ ఉంది అంటే నీవు పరలోక రాజ్యం వైపు అడుగులేయడంలా ఎటువైపు అడుగులేస్తున్నావు? పాతాళం వైపు అడుగులేస్తున్నావు. కాబట్టి ఒకటి దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని బతుకుతాడు పరలోక రాజ్యం చేరాలనుకునేవాడు. రెండవది ఆశతో బ్రతుకుతాడు. ఈరోజు దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఈరోజు నేను ఏడవచ్చు, రేపు సంతోషపడతా. ఈరోజు నా కళ్ళల్లో కన్నీరు గారొచ్చు, రేపు ఆనంద బాష్పాలు వస్తాయి. ఈరోజు వీళ్ళందరి ముందర నేను అవమానపరచబడవచ్చు, రేపు వీళ్ళందరి ముందర నన్ను దేవుడు గొప్ప చేస్తాడు. ఆశతో బతుకుతూ ఉంటాం. ఆ ఆశతో బతికేవాడే దివిటి కలిగిన వాడు, వాడే పరలోక రాజ్యం వైపు అడుగులేసేవాడు. ఈ అనుభవం మనకు ఉండాలి. ఇక్కడ నేను ఇంత అవమానపరచబడ్డానో దీనికి 4 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇస్తాడు అనే ఆశ మనలో ఉండాలి. ఆ ఆశ గలవాడే పరలోకం వైపు వెళ్తున్నాడు అనే దానికి ఒక నిదర్శనం. 3వ అర్థాన్ని చూద్దాం. దివిటి అనగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 1:13. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఇక్కడ ఈ సువర్ణ దీపస్తంభం దేనికి సాదృశ్యంగా పోల్చబడింది? ఈ దీపస్తంభం దేనికి సాదృశ్యంగా పోల్చబడింది? సంఘానికి సాదృశ్యంగా పోల్చబడింది. ఇక్కడ 7 సువర్ణ దీపస్తంభములు అంటాడు. 2వ అధ్యాయంలో నుంచి 7 సంఘాల గురించి మాట్లాడదు. ఇక్కడ మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు. కాబట్టి 3వదిగా ఈ దివిటి లేక ఈ దీపస్తంభం అంటే అర్థమైంది సంఘము. సంఘాన్ని మనం కలిగి నడవాలి. చాలామంది ఈ దినాలలో ఏమైపోతున్నారంటే చిన్న చిన్న దానిలకు అలిగేసి, చిన్న చిన్న దానిలకి మూతి మార్చుకొని సంఘానికి దూరం అయిపోయి, దేవుడు ఎక్కడ లేడు? ఇంట్లో లేడా? పొలంలో లేడా? నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా, నేను ఇంట్లో కూర్చొని ఆరాధన చేస్తా. మా సేవకుడి కంటే, మా సేవకుడు కాదు, ఈ సంఘంలో ఉండే సేవకుడి కంటే అత్యద్భుతంగా వాక్యం చెప్పే సేవకుల వాక్యాలు యూట్యూబ్లో చాలా వస్తున్నాయి. ఆ యూట్యూబ్ వాక్యం పెట్టుకుంటా, ఇంట ఏకీభవిస్తా, ఆరాధన చేస్తా, నేను ఇంట్లో నుంచే ఏకీభవిస్తా అంటూ ఉంటారు. అంటే సంఘానికి ఏమైపోతుంటారు? దూరం అయిపోతూ ఉంటారు. 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఎవరి కోసం వస్తాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘం కోసం వస్తాడు. నువ్వు ఇంట్లో ఉంటే ఎట్లా? మీకు అర్థమవుతుందా? నువ్వు ఇంట్లో ఉంటే ఎట్లా ఎత్తబడతావు? సంఘంలో ఉంటే కదా. దేవుడు వచ్చేది సంఘం కోసం. నువ్వు ఇంట్లో కూర్చుంటే నువ్వు విడిచిపెట్టబడతావు. కాబట్టి సంఘాన్ని విడిచిపెట్టేవాడు, సంఘానికి దూరమైపోయేవాడు పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నాడనే మాట పచ్చి అబద్ధం. అందుకనే నెహెమ్యా భక్తుడు కూడా నెహెమ్యా అధ్యాయం 10వ అధ్యాయం చివరి నెహెమ్యా పుస్తకం 10వ అధ్యాయం చివరి వచనంలో ఏమని తీర్మానం చేపిస్తాడు? మా దేవుని మందిరము మేము విడిచిపెట్టము. చూడండి, నెహెమ్యా పుస్తకం 10వ అధ్యాయం 39వ వచనం. క్షమించండి, ఈ చీకటిగలు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి, పర్వాలేదు, ఇదొక అనుభవం. నెహెమ్యా పుస్తకం 10వ అధ్యాయం 39వ వచనం చివరి భాగంలో ఏమని రాయబడి ఉంది? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టం. ఏమైనా జరగని, ఏదైనా జరగని, తిట్టని, అరవని, అవమానపరచని, గద్దించని, తోసివేయని. ఒక ఆయన అంటాడు, ఏమంటాడంటే, అన్నా మీరు నన్ను మందిరంలోనికి రానియకపోతే, నన్ను మెడపట్టి గెంటేస్తే మెట్ల మీద కూర్చొని వాక్యం వింట. ఒకవేళ మెట్ల మీద నుంచి నన్ను గెంటేస్తే గేటు దగ్గర కూర్చొని వాక్యం వింట. గేటు బయటకు తోసేస్తే గేటు బయట అయినా కూర్చొని నేనేం చేస్తా? వాక్యం వింట. నేను మాత్రం ఈ సంఘాన్ని ఏం చేయను?
విడిచిపెట్టను. ఎందుకంటే ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి ప్రయాణాన్ని ఆరంభించినాడు, పరలోక రాజ్యం చేరుకోవాలనే ఆశతో ఉన్నాడు. అందుకనే మీరు నన్ను మెడపెట్టి తోసేసిన నేను మాత్రం మందిరాన్ని ఏం చేయను, విడిచిపెట్టను. మనము మందిరాన్ని ఎలా విడిచిపెట్టాలని నేనేం చేస్తున్నాను, మందిరాన్ని ఎలా విడిచిపెట్టాలని నేనేం చేస్తున్నాను, ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నా. నన్ను ఏమైనా అంటే చాలు, నన్ను వాడుకోకపోతే చాలు, నన్ను నిలబెట్టకపోతే చాలు, నన్ను పట్టించుకోకపోతే చాలు, పొరపాటు నాకు ప్రైజ్ లాట్ చెప్పకపోతే చాలు, నేనేం చేస్తాను, మీ డిసిప్లిన్ నేను చెడగొట్ట, నేనే చెప్పుకుంటా. మందిరం మానేస్తా. ఎంతమంది లేరు చెప్పండి, ప్రతి చిన్నదానికే మందిరం మానేస్తారు. ఒకవేళ ప్రార్థన చేయడం మర్చిపోతే మందిరం మానేస్తారు. మనుషులకి సాధారణంగా ఉండే ఒక జబ్బు ఏంటి, మతిమరుపు. ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఆప్యాయత ఉన్నా, నిజంగా నేను కూడా మా కోడూరు హెబ్రోన్లో ప్రార్థన చేసేటప్పుడు అందరి కోసం ప్రార్థన చేసి మా కోసం మర్చిపోతుంట. ఓసారి కొంతమందిని మర్చిపోతుంటా, ఎందుకంటే మనకి అదొక అలవాటు మతిమరుపు అనేది. కాబట్టి అలా మర్చిపోయినా మందిరం మానేస్తూ ఉంటారు. నిజంగా నీ గురి పరలోక రాజ్యానికి వెళ్ళడం అయితే, నీవు పాతాళం నుంచి తప్పించబడాలి అన్నది నీ తీర్మానం అయితే, నేను యేసుక్రీస్తు ప్రభువుతో ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువుతో నేను ఆ బంగారు వీధులలో నడవాలి అన్నది నీ యొక్క కోరిక అయితే, నీవు ఎన్ని జరిగినా దేవుని ఇంటిని ఏం చేయవు, విడిచిపెట్టు. ఎందుకంటే ఒక దివిటి మన చేతిలో ఉండాలి. పరలోక రాజ్యానికి మనం ప్రయాణం ఆరంభించినామంటే నిజంగా ప్రభువును చేరడమే నా యొక్క తుది మజిలీ అయితే, నేను ఒక దివిటి పెట్టుకోవాలి, దివిటి పట్టుకొని ఆరంభించాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో దివిటి పట్టుకొని ఆరంభించారు వాళ్ళు. ఇది యేసయ్య చెప్పిన ఉపమానం. ఈ దివిటి అంటే వాక్యము, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని జీవించాలి. హృదయాన్ని మనం పట్టుకోవాలి. మనం పట్టుకోవాల్సింది ఉద్యోగాన్ని కాదు, మనం పట్టుకోవాల్సింది డబ్బును కాదు, మనం పట్టుకోవాల్సింది ఆస్తిని కాదు, మనం పట్టుకోవాల్సింది చదువును కాదు, మనం పట్టుకోవాల్సింది వాక్యాన్ని. రెండవది ఏంటి, ఆశ గల జీవితం. నువ్వు ఎప్పుడు నిరుత్సాహపడవద్దు, ఎప్పుడు దిగులు పడద్దు. మన దేవుడు మన ఆశను తృప్తిపరుస్తాడు, మన కన్నీటిని తుడుస్తాడు. మనం ఏదైనా ఒకటి కోల్పోయినామంటే దానికంటే ఎంతో శ్రేష్టమైనది మనకిస్తాడు, ఎంతో ఉన్నతమైనది ఇస్తాడు. సాతాను మనల్ని ఎక్కువగా డిప్రెషన్లోకి లాగేస్తూ ఉంటుంది. ఎల్లబాకండి. వాస్తవంగా అందరికంటే ఎక్కువ డిప్రెషన్లు ఎవరికి వస్తాయి చెప్పండి? ఏం ప్రసాద్ అన్న, ఎవరికి వస్తాయి? సేవకులకు వచ్చాయి, దేవుని కాడి మోసేటోళ్ళకి వస్తాయి డిప్రెషన్లో. నాకు తెలిసినంత వరకు దేవుని కాడి మోసే వాళ్ళకు వచ్చినన్ని డిప్రెషన్లు ఎవరికి రావు. వాళ్ళకు కలిగినంత నిరాశ ఎవరికీ కలగదు. చాలాసార్లు ఆ నిరాశలో ఏమనిపిస్తూ ఉంటుందంటే, నేను ఎందుకు ఇన్ని భరించాలా, ఎందుకు ఇన్ని అనిపించుకోవాలా, నాకు చేత కాదా, నేను కూడా పని చేసుకొని బతుక్కోలేనా, నాకున్న జ్ఞానంతో నా కుటుంబాన్ని పోషించుకోలేనా అని చాలాసార్లు ఏమవుతూ ఉంటుంది, ప్రేరేపణ వచ్చుంటుంది. అయినా కూడా యేసు నామంలో దూరం అవునుగా కనుక్కోవడం, మళ్ళీ పోతా ఉండడం. కాబట్టి తలంపు ఏంటి అంటే, ఆశతో బతికేవాడే పరలోక రాజ్యాన్ని చేరతాడు. మూడవ తలంపు ఏంది, మందిరాన్ని విడిచిపెట్టకూడదండి. ఏమి జరిగినా, ఎన్ని జరిగినా మందిరాన్ని హత్తుకొని ఉండాలి. వాళ్ళే దివిటి పట్టుకున్నవారు, వాళ్ళే పరలోక రాజ్యం వైపు తమ అడుగులు వేస్తున్నవారు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం, నిజంగా మనం పరలోక రాజ్యం వైపు అడుగులేస్తున్నామా? యేసు ప్రభు ఉండే రాజ్యం వైపు మనం అడుగులేస్తున్నామా, లేకపోతే పాతాళం వైపు అడుగులేస్తున్నామా? చిన్న చిన్న దానిలోకి మందిరాన్ని విడిచిపెడతా ఉంటే
ప్రతి దానికి డిప్రెషన్, నిరాశ. నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే. కొంతమంది పాట పాడుతూ ఉంటారు. ఏం పాట పాడుతుంటారు? నా బతుకే ఇంత అని. ఒకవేళ మనం వాడకపోతే ఎదుటోళ్ళు వాడుతుంటారు నీ బతుకే ఇంత అని. అప్పుడు మనం ఏం చెప్పాలా? నా బతుకు ఇంత కావచ్చు, కానీ నా బతుకును అంత చేసే దేవుడు నాకున్నాడని చెప్పాలి. తర్వాత వాక్యాన్ని, ఇది దివిటి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఏం పట్టుకోవాలా? దివిటి పట్టుకోవాలా. రండి, రెండవ తలంపు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయారు. రెండవ తలంపు ఏంటంటే, పరలోక రాజ్యం వైపు నిజంగా మన ప్రయాణం ఉంది అంటే మనం ఏం తీసుకొని పోవాలా? నూనె తీసుకొని పోవాలి. నూనె అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఏంది? నూనె అంటే దేవుని ఆత్మకి సాదృశ్యం అని అంటూ ఉంటాం. ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు 23వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 23వ అధ్యాయం 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదే. ఇప్పుడు ఇక్కడ నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే అర్థం ఏంది? దేవుడు ఆశీర్వదించినాడని అర్థం, అంతే కదా. 2వ రాజులు 4వ అధ్యాయంలో ప్రవక్త శిష్యులలో ఒకని భార్య గిన్నెలలో నూనె నింపబడుతున్నప్పుడు ఆశీర్వాదం ఉన్నంతసేపు ఏం చేసింది? గిన్నెలో నుంచి నూనె ఉబుకుతూనే వచ్చింది. పాత్రలన్నీ నింపిన తర్వాత నూనె ఏమైపోయింది? ఆగిపోయింది. అంటే దేవుని ఆశీర్వాదం అక్కడికి ఆమెకు సమృద్ధిగా సరిపోయింది. కాబట్టి నూనె అనేది ఇక్కడ ఈ 23వ కీర్తన 5వ వచనంలో రాయబడిన సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం. ఈ మాటని కొద్దిగా లోతుగా అర్థం చేసుకుందాం. అంటే పరలోక రాజ్యానికి ప్రయాణం చేసేవాళ్ళు ఏం కలిగి జీవిస్తూ ఉండాలా? దేవుని ఆశీర్వాదం కలిగి జీవించాలి. దేవుని ఆశీర్వాదం కలిగి జీవించడం అంటే అర్థమైంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూడండి, ఆశీర్వాదాన్ని చేత పట్టుకొని నడవడం అంటే అర్థమైంది? దేవుని కుడివైపున ఉండడం. దేవుని కుడివైపున ఎవరు ఉంటారు? ఆశీర్వదించబడిన వారు ఉంటారు. ఇక పైన మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమని? ఎడమ వైపున మేకలు, కుడివైపున గొర్రెలు. 33వ వచనంలో. అంటే దేవుని ఆశీర్వాదం కలిగి ఉండడం అంటే కుడివైపున ఉండడం. కుడివైపున ఎవరుంటారు? గొర్రెలు ఉంటాయి కదా. కాబట్టి నూనెను తీసుకోపోవడం, నూనెను కలిగి జీవించడం అంటే అర్థమైందంటే గొర్రెలాగా జీవించడం. విశ్వాసులను దేనికి పోలుస్తారు? గొర్రెలకి పోలుస్తారు. గొర్రె యొక్క స్వభావం ఏంటి? సాధారణంగా గొర్రెకి మేకకు మనము తేడా గమనిస్తే, గొర్రె గుడ్డిగా కాపరిని వెంబడిస్తూ ఉంటుంది. మేక కాపరిని వెంబడించదు. ఆ తల ఎత్తుకుని అటు ఇటు పోతూ ఉంటుంది. గొర్రె మాత్రం ఏం చేస్తూ ఉంటుంది? ముందర కాపరి పోతూ ఉంటే, మన భారతదేశంలో కాపర్లు వెనక పోతారు, కానీ ఇజ్రాయెల్ దేశంలో కాపర్లు ఎక్కడ వెళ్తారు? ముందు వెళ్తుంటారు. ఆయన చూసుకొని గొర్రెలన్నీ పోతూ ఉంటాయి. అంటే గొర్రె ఎవరిని వెంబడిస్తూ ఉంటుంది? కాపరిని వెంబడిస్తూ ఉంటుంది. ఈ కాపరిని వెంబడించడమే దానికి తెలుసు, తొలగిపోవడం దానికి తెలియదు. తర్వాత ఇంకొక అర్థం ఏంటంటే, గొర్రెకి ఫైటింగ్ తెలియదు కదా. పొట్టేళ్ళు కొట్లాడుకుంటాయి, గొర్రెలు కొట్లాడుకోవడం చాలా మటుకు తక్కువ. ఏమైనా కొవ్వి బలిచే
అప్పుడు కొట్లాడుకుంటాయేమో. సాధారణంగా గొర్రెలకు ఏం తెలియదు, గొడవ పడడం అనేది తెలియదు. బైబిల్ కూడా స్పష్టంగా ఒక మాట చెప్తుంది, కలహమునకు దూరంగా ఉండండి, పారిపోండి. వీలైనంత వరకు దేన్ని వెతికి వెంటాడాలా? సమాధానాన్ని వెతికి వెంటాడాల. కాబట్టి ఇక్కడ నూనె అంటే ఆశీర్వాదం, ఆశీర్వాదం అంటే దేవుని కుడివైపున, దేవుని కుడివైపున అంటే గొర్రె, గొర్రె అంటే కాపరిని వెంబడించేది, గొర్రె అంటే సమాధానంగా ఉండేది. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనము 2 విషయాలు కలిగి ఉండాలి ఇక్కడ. ఒకటేంది? కాపరిని వెంబడించుట, రెండవది సమాధానం కలిగి జీవించుట. మనకి సమాధానం లేకపోతే మనకు బైబిల్లో ఒక అద్భుతమైన హెచ్చరిక ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పము. అంటే అర్థమైంది, సమాధానం లేకపోతే మన అర్పణ కూడా దేవుడు తీసుకోడు. సమాధానం లేకపోతే మనం ఇచ్చే కానుకే దేవుడు తీసుకోకపోతే మనల్ని తీసుకుంటాడా పరలోకానికి? అర్థమైందా నేను చెప్పింది? మనలో సమాధానం లేకుండా మనం వేసిన కానుకనే దేవుడు అంగీకరించకపోతే, మనలో సమాధానం లేకపోతే పరలోక రాజ్యానికి మనల్ని రాణిస్తాడా దేవుడు? ఈజ్ ఇట్ పాసిబుల్? నేనే చెప్తా, నాట్ పాసిబుల్. కాబట్టి మన జీవితంలో 2 విషయాలు ఉండాలి. ఒకటి ఏంటంటే కాపరిని వెంబడించుట, రెండవది ఏంటి అంటే సమాధానంగా బ్రతుకుట. ఎంత వీలైతే అంత. అందుకనే హెబ్రీలో కూడా ఏముంటుంది 12:14లో, శక్యమైతే మనుషులందరితోనూ పరిశుద్ధముగాను సమాధానముగాను ఉండుటకు ప్రయత్నించుడి అంటాడు. కాబట్టి నిజంగా పరలోక రాజ్యానికి నువ్వు పోతా ఉంటే సమాధానంగా ఉండాలి. నేను మా ఇంట్లో ఒక కండిషన్ పెట్టుకున్నాం, నేను మా సేవకురాలు ఇద్దరం. ఏంటి అంటే భార్యాభర్తలు అన్నాక వస్తూ ఉంటాయి, రావాలా, వస్తేనే అది భార్యాభర్తలు. ఏమి రాలేదంటే అది ఇంకేం అర్థం కాదు. నా తెలిసి రావాలి ఏదో ఒకటి. పొద్దున్న నుంచి వచ్చిన కోపం, పొద్దున బిసగా ఉందాం, మధ్యాహ్నం బిసగా ఉందాం, కానీ సాయంత్రం 6 అయ్యే లోపల ఏం చేయాలా? సమాధాన పడాలా. ఒకవేళ రాత్రి గొడవ వచ్చింది, ఓకే రాత్రి అంతా బిసగుందాం, పొద్దున 6 అయ్యే లోపల ఏం కావాలా? సమాధాన పడాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తోంది, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపమును, ఎఫెసీ పత్రికలు ఉంటాయి కదా, ఏం చేయొద్దంట? మీరు ప్రతి దానికి నన్ను రెఫరెన్స్ చూపించారనుకోండి 9 వరకు చెప్పాల్సి వస్తుంది, నేను నా బస్సు మిస్ అవుతుంది. మీరు కొన్ని చెప్పినారంటే నేను తొందరగా ముగించుకుంటాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. నిలిచింది అంటే అది పాపం. ఎవరిలైనా ఒక రోజంతా కోపం ఉంది, మరుసటి రోజు కోపం ఉంది అంటే నువ్వు ఏం చేస్తున్నావని అర్థము? పాపంలో ఉన్నావని అర్థం. అందుకనే సమాధానంగా ఉండాలి. పాపం అంటే పరలోకానికి పోతామా? పోలేం కదా. కాబట్టి ప్రభునందు ప్రేమ వారలారా, మన కోపం ఏ రోజుటికి ఆ రోజు ఎరేజ్ అయిపోతూ ఉండాలి. ఎరేజ్ అంటే తుడిచిపెట్టబడతా ఉండాలి. మన కోపం అనేదానికి బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏమని? బుద్ధిహీనుల అంతరంద్రియములలో కోపము, ఇది కూడా రెఫరెన్స్ చెప్పాలా? వద్దులేని టైం అవుతుంది. సుఖ నివాసం చేయును. బుద్ధిహీనుల అంతరంద్రియములలో కోపం సుఖ నివాసం చేస్తుందంట. అంటే అర్థమైంది, బుద్ధిహీనుల అంతరంద్రియాలలో కోపం అనేది ఒక మంచి స్లీప్ వెల్లో కర్లానో బెడ్ కొనుక్కొని వాళ్ళ అంతరంద్రియాలలో వేసుకొని ఏం చేస్తూ ఉంటుంది? సుఖంగా నిద్రపోతూ ఉంటుంది. ఏంది? కోపం. అందుకనే ఈ బుద్ధిహీనులు ఏం తీసుకోవాలా? నూనె తీసుకోవాలి. అంటే ఏం తీసుకోవాలా? సమాధానం లేదాడ.
కాబట్టి నిజంగా ప్రభు రాజ్యం నీకు కావాలి అంటే, పరలోక రాజ్యం నీకు కావాలి అంటే, నువ్వు నిజంగా రక్షణ పొంది నేను పరలోక రాజ్యం వైపే నా అడుగులేస్తున్నా, దేవుడు ఇప్పుడు వచ్చినా నేను పరలోక రాజ్యంలో ఉంటాననే నిశ్చయంగా నువ్వు చెప్పిన దాన్ని దేవుడు ఆమేననాలా. కొంతమంది చెప్తూ ఉంటారు ప్రెస్టేజ్ ఇష్యూ కోసం ఏం చెప్తుంటారు, ప్రభు ఇప్పుడు వస్తే నేను పరలోకానికి పోతా అంటారు. ఇప్పుడు నేను పోతా అనే దాన్ని దేవుడు ఏమనాలా, ఎస్ నువ్వు వస్తావు అనాలా. ఇప్పుడు దేవుడు ఎస్ అనలే, నేను మాత్రం పోతా అంటాను నేను అనుకో, దేవుడు నో అంటే పోతా, ఎక్కడికి పోతా, పాతాళానికి పోతా. కాబట్టి దేవుడు ఎప్పుడు ఎస్ అంటాడు, దివిటి నీ చేతిలో ఉన్నప్పుడు ఎస్ అంటాడు, నీవు సమాధానంగా ఉన్నప్పుడు ఎస్ అంటాడు, దేవుడు నీ సంఘాన్ని ప్రేమించి ఇచ్చిన దైవజనులను నువ్వు వెంబడిస్తున్నప్పుడు ఎస్ అంటాడు. గొర్రె కాపరిని పొడుచున్నావు అంటే మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి, మనం ఎక్కడికి పోవడం లేదు, మన ప్రయాణము పరలోకానికి పోవడం లేదు అనేది గుర్తు చేసుకోవాలి. తర్వాత మూడవ తలంపు చూద్దాం. మూడవ తలంపు మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. 6వ వచనంలో కేక వినబడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు రెడీగా ఉండండి అని. అది వినగానే వీళ్ళు ఏం చేశారంట, లేచినారంట. అంటే వాళ్ళు పడుకొని ఉన్నారు, లేచినారు అంటే వాళ్ళ విశ్రాంతిని, వాళ్ళ నిద్రని వాళ్ళు ఏం చేశారు, విడిచిపెట్టినారు. ఇప్పుడు ఒక కేకకే లేచినారంటే ఇంకొక అర్థం ఏంది, కొంతమందిని నిద్ర లేపాలంటే భలే కష్టం. పోయి 2 ఏట్లు లే అని కొట్టినా కూడా ఏం చేయరు, ఇంకా కొద్దిసేపు పడుకుంటే నేను అప్పుడే 6 అయిందా, అప్పుడే 7 అయిందా అని ఏం చేస్తూ ఉంటారు, బెడ్ పైన పొర్లుతూ ఉంటారు. కేకలేస్తే లేరు వాళ్ళు, పోయి కొట్టినా కూడా లేరు. లాస్ట్కి ఏం చేయాల్సి వస్తుంది, కొన్ని నీళ్ళు పోయాల్సి వస్తుంది. కానీ ఈడ ఒక కేకకే ఏం చేసినారంట, లేచినారంట. అంటే అర్థమైంది, మెలకువగా ఉన్నారు వాళ్ళు. ఎలాగున్నారు, మెలకువగా ఉన్నారు కాబట్టే లేయగలిగారు. ఈడ ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారు. అంటే యెషయా పుస్తకం 60వ అధ్యాయం 1వ వచనం. యెషయా పుస్తకం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద ఉదయించెను. అంటే అర్థమైంది, నువ్వు లేవగలిగితే అప్పుడు ఏమి ఉదయిస్తుంది మన మీద, దేవుని మహిమ. మనం లేకపోతే దేవుని మహిమ మన మీద ఉదయించదు. అందుకే అబ్రహాముతో కూడా దేవుడు ఏం చెప్తాడు, నీవు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళు అంటాడు. ముందు లే, తర్వాత వెళ్ళు అంటాడు. కాబట్టి దేవుని మహిమ అనేది ఉదయించాలంటే మనం ఏం చేయాలా, లేయాలి. వాస్తవానికి తన మహిమ కొరకే దేవుడు మనల్ని సృజించాడు. ఆ మహిమను మనం ఒక దినాన పొందుకోవాలి. పరలోకానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి శరీరాలతో వెళ్తాం, ప్రభుని ఎలా చూస్తాం, మహిమా శరీరాలతో చూస్తాం. అది పొందుకోవాలి. దాన్ని పొందుకోవడానికి కోసమే మనం లేయాలి. అంటే ఇక్కడ లేచి అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రభు ఏదైతే మనకి ఇస్తున్నాడో దానిని ఏం చేయాలా, పొందుకోవాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగటం. మీకు అర్థమవుతా ఉందా? దేవుడు అబ్రహామును లేయి అని చెప్పాడు, లేచి చూపించే దేశానికి పో అన్నాడు. ఆయన లేచిపోయాడు కాబట్టి దేవుడు ఆయనను అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. దేవుడు ఆయనని విశ్వాసులకు తండ్రిగా పెట్టాడు. ఆయన సంతానంలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినట్లు మనం చూస్తాం. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. కాబట్టి ఇక్కడ లేచినప్పుడే మనం ఏం తెలుసుకోగలుగుతాం, దేవుని సంకల్పాల్ని, ఉద్దేశాలని
గ్రహించగలుగుతాం. ఇంకొక మాట మనం గుర్తు చేసుకుంటే, మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు పడుకున్నప్పుడు దేవుడు పిలిచినాడు, సమూయేలు సమూయేలు. అప్పుడు సమూయేలు ఏం చేశాడు? లేచినాడు. 3 సార్లు ఏలి దగ్గరికి వెళ్ళాడు. 4వసారి ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నప్పుడు దేవుడు తన ఉద్దేశాన్నంతా సమూయేలుకి తెలియపరిచాడు. కాబట్టి ఇక్కడ లేవడము అంటే అర్థమైంది దేవుని ఉద్దేశాన్ని గ్రహించడం. ఇప్పుడు ఇక్కడ కేక ఏమని వినపడింది? వచ్చి పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోండి, మీరు వచ్చింది దానికోసమే కదా, ఆయనను ఎదుర్కొంటేనే మీరు పరలోక రాజ్యాన్ని చేరుతారు. కాబట్టి ఇక్కడ లేచి అనే మాటలో ఉన్న నిగూఢమైన అర్థం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరుగుటకు తగిన జీవితం అనే అర్థం. సమూయేలు అక్కడ లేవకపోయింటే ఏం తెలుసుకోలేకపోయేవాడు? దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోయేవాడు. ఒకవేళ అబ్రహాము కనుక లేవకపోయి ఉంటే దేవుని ఉద్దేశంలో ఆయన జీవితం ఉండేది కాదు. కాబట్టి మనం లేవడం అంటే అర్థం ఏంటంటే దేవుని ఉద్దేశమును గ్రహించగలుగుట. పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎవరి ఉద్దేశాలు గ్రహించాలా? దేవుని ఉద్దేశం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. ఉద్దేశం అంటే అదేందో అనుకుంటాం, దేవుని చిత్తాన్ని గ్రహించుట. కాబట్టి ఎవరైతే దైవ చిత్తాన్ని గ్రహించుకుంటూ పోతారో వాళ్ళే పరలోక రాజ్యాన్ని చేరుతారు. దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతే పరలోక రాజ్యాన్ని చేరలేం, ఏం అనుమానం లేదు. దేవుని చిత్తాన్ని గ్రహించుకుంటా, దాన్ని తెలుసుకుంటా, ఆ దైవ చిత్తంలో పోతున్నప్పుడే మన ప్రయాణం ఎటు పోతూ ఉంది? పరలోక రాజ్యం వైపు పోతూ ఉంది. ఒకవేళ దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని చిత్తం గురించి ఆలోచన లేకుండా మనం బతుకుతున్నామంటే మన ప్రయాణం ఎటు పోతూ ఉంది? పాతాళం వైపు పోతూ ఉంది. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎరగాలి, అప్పుడే మనం రక్షణ పొందామో, మనం పరలోకానికి సిద్ధపడుతున్నామంటే ఒక అర్థం ఉంది. ఇప్పటికి ఎన్ని విషయాలు చూసుకున్నాం? 3 విషయాలు చూసుకున్నాం. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. 5 అన్నాను కానీ సమయం పోయేలాగుంది. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, 4వ మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 25:9. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పారు. ఇక్కడ ఈ పెళ్లి కుమారుడు కేక్ వినబడగానే బుద్ధి లేని వారు లేచారు, బుద్ధిగల కన్యకలు లేచారు. చూస్తే బుద్ధి లేని వారి కన్యకలు యొక్క దివిటీలు కొద్దిగా ఆరిపోతూ ఉన్నాయి. నూనె అవసరమని ఎరిగి బుద్ధిగల వారి దగ్గరికి వెళ్ళి అడిగితే బుద్ధిగల వారు ఏమంటున్నారు? ఈ నూనె మాకును మీకును చాలదు. అంటే ఆ నూనె వీళ్ళకు సరిపోతుందో సరిపోదో వాళ్ళకేముంది? అవగాహన అనేది ఉంది. ఒకవేళ ఈ నూనె మీకు ఇస్తే మీకు సరిపోదు, మాకు సరిపోదు, అంటే మీరు పరలోకానికి పోరు, మేము పోము. అంటే అవగాహన కలిగిన జీవితం. ఇక్కడ చాలా విషయాలు వస్తాయి. నేను ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తాను. నేటి దినాలలో మనము ఈ అవగాహన కలిగి జీవించాలి. ఎందుకంటే అబద్ధ బోధలు ఎక్కువైపోయినాయి, తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి, దారి తప్పించే బోధలు ఎక్కువైపోయినాయి, దారి తొలగించే బోధలు ఎక్కువైపోయినాయి. ఎటు చూసినా దుర్బోధలు. యూట్యూబ్లో ఫోన్ పట్టుకుంటే వాట్సాప్లో బోధలు వస్తుంటాయి, యూట్యూబ్లో బోధలు వస్తుంటాయి, రకరకాలుగా బోధలు వస్తూ ఉంటాయి. ఈ బోధ వింటే నేను పరలోక రాజ్యానికి వెళ్తానా వెళ్ళనా అనే అవగాహన నాకు ఉండాలా. ఇది వాక్యానుసారమైన బోధన, ఇది దేవుని సంతోషపెట్టే బోధన, ఇది మనుషులను సంతోషపెట్టే బోధన, ఇది నా ఆత్మీయతను సంతోషపెట్టే బోధన, ఇది నా శరీరాన్ని సంతోషపెట్టే బోధన, ఇది ప్రభువులో నన్ను పెంచే బోధన, ఇది ప్రభువులో నన్ను తుంచే బోధ అని గ్రహించగలిగితే, ఆ అవగాహన మనకుంటే మనం పరలోకాన్ని చేరుతాం. లేకపోతే మనం త్రోవ తొలగిపోతాం. బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం చూడవచ్చు. దేమ పౌలుతో కలిసి వచ్చాడు, మధ్యలో లోకాన్ని ప్రేమించి తప్పిపోయాడు.
ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో ఉన్నాడు, డబ్బును ప్రేమించి తప్పిపోయాడు. నేటి దినాలలో త్రోవ తొలగించే వారి సంఖ్య ఎక్కువైపోయింది, దారి తప్పించే వారి సంఖ్య ఎక్కువైపోయింది. రకరకాలుగా దేవుని బిడ్డలను ఏం చేస్తూ ఉన్నారు? మభ్య పెడతా ఉన్నారు. రకరకాలుగా దేవుని బిడ్డలను తొలగిస్తూ ఉన్నారు. సంఘాన్ని నడిపించే వారికి ఆ బాధ తెలుస్తుంది. ఎంతో ఒక క్రమంలో ఒక ఆత్మీయతలో బిడ్డలను పెంచుకుంటూ ఉంటే ఎవడో ఒకడు ఒక బోధ చేస్తాడు యూట్యూబ్లో, దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు విశ్వాసులు. మనుషుల్ని సంతోషపెట్టే బోధలు ఎక్కువైపోయినాయి ఈ దినాలలో. పౌలు ఏమంటాడు? నేను దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా, మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. గలతి 1:10. అంటే మనుషులను సంతోషపెట్టే బోధ చేసే వాళ్ళంతా ఎవరి దాసులు కాదు? దేవుని దాసులు కాదు. దేవుని దాసులు కాని వారు మనల్ని పరలోకానికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. కాబట్టి దేవుడు మనకు ఓ సంఘాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు కావలసిన ఆత్మీయ ఆహారం ఇస్తున్నాడు. మన తండ్రికి, మనల్ని పోషించే మన దైవజనుడు, మన ఆత్మీయ తండ్రికి తెలుసు మనకు ఎలాంటి పచ్చిక గల మేతలో నడిపించాలి, మనకు ఎలాంటి ఆత్మీయ ఆహారం పెట్టాలి అనే ఆ అవగాహన ఉంటుంది. ఏ విధంగా అయితే తల్లి బిడ్డలకు పొద్దున టిఫిన్ ఏం పెట్టాలి, మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలి, రాత్రి డిన్నర్ ఏం చేయాలని తల్లి బిడ్డల యొక్క కడుపును చూస్తూ ఉంటుందో, మన తండ్రి కూడా మన ఆత్మీయ ఆకలిని చూస్తూ ఉంటాడు. ఈ మధ్య ఒక మాట నన్ను భలే ఆశ్చర్యపరిచింది. చూడండి, ఆ మాట చదువుదాం. బైబిల్లో ఉన్న మాటే, కానీ ఆ మాట చదువుతున్నప్పుడు చాలా నాకు సంతోషము అనిపిస్తూ వచ్చింది. ఏ మాట అంటే చూడండి, 104వ కీర్తన 15వ వచనం. 104వ కీర్తన 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగుములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. చూడండి, శరీరాన్ని బలపరిచే ఆహారం ఉంది కదా, బూస్ట్ అంటూ ఉంటారు. అది దేన్ని బలపరుస్తుంది? శరీరాన్ని. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నరుల హృదయమును బలపరచు ఆహారం. అంటే శరీరాన్ని బలపరిచే ఆహారం మనకు తెలుసు, కానీ హృదయాన్ని బలపరిచే ఆహారం ఏంటి అంటే, మీరు మళ్ళీ గుండె జబ్బు ఉండేటోళ్ళు వేసుకోండి ఆహారం అనుకుంటారు, ట్యాబ్లెట్లు. అది చెప్పలే ఇక్కడ దేవుడు. నరుల హృదయాన్ని బలపరిచే ఆహారం ఎవరిస్తారంట? దేవుడే ఇస్తాడంట. అది ఆయన దాసుల ద్వారా మనకిస్తాడు. ఆయన దాసులు కాని వారితో మనకి ఇవ్వడు. కాబట్టి సరైన ఆత్మీయ అవగాహన ఉంటేనే మనం పరలోక రాజ్యం చేరతాం. ఈ దినాల్లో తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి, తప్పుడు సిద్ధాంతాలు ఎక్కువైపోయినాయి, తప్పుడు క్రమాలు ఎక్కువైపోయినాయి, తప్పుడు విధానాలు ఎక్కువైపోయినాయి. ఏర్పరచబడిన వారిని సైతం మోసగించుటకు సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని వస్తూ ఉన్నాడు. ఈ తప్పుడు బోధ చెప్పేటోళ్ళు, అబద్ధ బోధ చెప్పేటోళ్ళు ఏం నల్లటి డ్రెస్ వేసుకున్నారు? ఏ డ్రెస్ వేసుకొచ్చారు? తెల్లటి డ్రెస్సే వేసుకొచ్చారు. కాబట్టి ఆ గ్రహింపు, ఆ బుద్ధిగల కన్యకలకు ఏముందంట? అవగాహన. ఈ నూనె మీకు మాకు సరిపోదు, కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కోపోండి అన్నారు. ఆ అవగాహన ఉంది కాబట్టి బుద్ధిగల కన్యకలు ఎక్కడికి వెళ్ళారు? పరలోక రాజ్యానికి వెళ్ళి. అవగాహన లేకపోయి ఉంటే చేరలేరు. కాబట్టి మనకు అవగాహన ఉండాల. దేవుడు మనల్ని ప్రేమించి శ్రేష్టమైన తెస్సలోనిక మందిరానికి తెచ్చాడు, శ్రేష్టమైన దైవజనులను మన మధ్య ఉంచాడు. ఇది మనకు సరిపోతుంది, ఇది మనకి సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే ఇంట్లో వంట అన్నం సరిపోలేదు అనుకో, తల్లిదండ్రులు ఏం చేస్తారు? మళ్ళీ చేస్తారు. అంతేనా? మన ఇంట్లో మనకు స్వేచ్ఛ, మన ఇంట్లో మనకు స్వాతంత్ర్యం, మన ఇంట్లో మనకు హక్కు, మన ఇంట్లో మనకు అధికారం. మన ఇంట్లో అన్నం ఎట్లా తిన్నే మనం హ్యాపీగా ఉంటాం. పక్కింట్లోకి పోయి తినాలనే మనకేముంటుంది? లోపల భయం ఉంటుంది. ఎక్కువ తినాలనే భయమే, స్వేచ్ఛగా తినాలన్నా భయమే. కాబట్టి ప్రభునందు ప్రేమ వారలారా, సరైన ఆత్మీయ అవగాహన ఉన్నవారే
పరలోక రాజ్యాన్ని చేరతారు. 4 విషయాలు చూసుకున్నాం. ఒకటి, పరలోక రాజ్యం చేరాలంటే ఏముండాలా? దివిటి ఉండాలి, అంటే వాక్యం ఉండాలా, ఆశగల జీవితం ఉండాలా. ఎప్పుడు నిరాశ పడద్దండి. నిరాశలో బతుకుతున్నావంటే నువ్వు పరలోకానికి పోవు, గ్యారంటీగా చెప్తున్నా నేను. నిరాశ అనేది ఎవరి ఆయుధమో? సాతాను ఆయుధం. మనం ఆశతో బతకాల. ఈరోజు బైబిల్ అద్భుతమైన మాట ఉంటుంది. ఏం మాట? చూడండి, ఆ మాట చదువుదాం. కీర్తనలు 30వ అధ్యాయం 5వ వచనం. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ఒకవేళ సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రంతా ఏడుచడావు, పొద్దున నవ్వుతావు. నో డౌట్ అట్ ఆల్. ఇది చెప్పింది ఎవరు? దేవుడు. ఏడనవినన్నా, పొద్దున కూడా ఏడిచినానన్నా నేను. దేవుడు ఇస్తాడు సంతోషం. ఆకాశం భూమి గతించిన దేవుని మాటలు పోళ్ళు కూడా తప్పిపోదు. ఒకవేళ నువ్వు 10 రోజులు ఏడ్చినావు, 20 రోజులు నవ్వుతావు. దేవుని మాట ఎప్పుడు తప్పు కాదు. కాబట్టి నిరాశతో బ్రతికితే పరలోకానికి పోలేవు. సంఘాన్ని విడిచిపెడితే పరలోకానికి పోలేము. వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, సేవకుడు తిట్టారు, సేవకురాలు అన్నారు, అది ఉంది ఇది ఉంది, నాకు కుర్చీ వేయలే, నాకు శాప వేయలే, నాకు అన్నం పెట్టలే, నాకు సాంబార్లో ఒక ముక్క వేసినారు. ఇట్లా చాలామంది ఈ మందిరాలను ఏం చేస్తున్నారు? ఇడిచిపెడుతున్నారు. అట్లా ఇడిచిపెట్టద్దండి. ఇడిచిపెట్టినామంటే దేవుడు ఇడిచిపెడతాడు, పోయి పాతాళంలో పడతావు. మందిరాన్ని ఎప్పుడు కూడా ఇడిచిపెట్టకూడదు, దివిటి పట్టుకోవాలి. 2వ తలంపు ఏంటి? గొర్రెలాగా ఉండడం, అంటే సమాధానంగా ఉండడం. తర్వాత కాపరిని వెంబడించటం. దేవుడు నీకు ఇచ్చిన దైవజనుడు నువ్వు వెంబడించు, నీకు ఆశీర్వాదం. పక్క కాపరులతో నీకేం పని? పక్క సేవకులతో నీకేం పని? వాళ్ళకు వాళ్ళ మంది ఉంది, వాళ్ళ ఈ దినాలలో మత్తయ్య అన్న చాలా మంచి దైవజనుడు, నాకు వ్యక్తిగతంగా తెలుసు. కానీ కొంతమంది దైవ సేవకులు తెలుసు, వాళ్ళు వాళ్ళ మంద కంటే పక్క మందలు ఎక్కువ మేపుతూ ఉంటారు. వాళ్ళ సంఘస్థులతో 5గురితో మాట్లాడితే పక్కన ఉండే సంఘస్థులతో 20 మందితో మాట్లాడతారు. కాబట్టి అట్లాంటివి మనకొద్దు. మన సేవకుడు ఉన్నాడు, మనకు అవైలబుల్గా ఉన్నాడు, ఈయనతో మాట్లాడదాం, ఈయనతో చెప్పుకుందాం. మనకు వెళ్ళిపోయిన సేవకులు కూడా మనకు అవసరంలా. వాళ్ళు ఒకవేళ వాళ్ళ అవసరం ఉందంటే దేవుడు ఎందుకు పంపించాడు? చాలాసార్లు ఏం భజన చేస్తూ ఉంటారు? పోయినటోళ్ళు మంచోళ్ళు, ఉన్నటోళ్ళు చెడ్డోళ్ళు. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు మంచోళ్ళే. అదొక పెద్ద వండరు. సేవకుడు ఉన్నంత వరకు ఎట్లా? చెడ్డోడు. మళ్ళీ సేవకుడు వెళ్ళిపోతానే, అయ్యో అటువంటి ప్రేమ గల సేవకుడిని పోగొట్టుకున్నామే, కన్నీరు కార్చింది. ఉన్నప్పుడు మాత్రం అన్నీ సాడీలే. నువ్వు పాతాలని కోతావు అట్ట చేసినావంటే. ఉన్న సేవకుని వెంబడించు, పోయిన సేవకుని వదిలే. ఆయనకు ఒక సంఘం దేవుడిస్తాడు, ఆ సంఘం ఆయన చూసుకుంటాడు. పోయినటోళ్ళ భజన ఎందుకు మనకి? సంఘాలలో ఏం భజన ఉంది? ఇది కూడా మీరు చెప్పరా? నేనే చెప్తా. పోయినటోళ్ళ భజన ఉంది. ఉండే సేవకుడిని ప్రేమించేది రాదు, గౌరవించేది రాదు, ఆయన మంచి చెడ్డల్లో పాలు పొందేది రాదు. కానీ పోయిన సేవకుల భజన చేస్తూనే ఉంటారు. ఆయన్న ఉండే నాకు పరిచర్య ఇచ్చా, ఈయన్న ఉండే నాకు ఇవ్వాలా. ఏం నీకు ఇవ్వాలని? నీకు పరలోకం కావాలా, పరిచర్య కావాలా? కాబట్టి సంఘాన్ని విడిచిపెట్టబాకండి, సేవకులను వెంబడించండి. 3వ తలంపు ఏంటి? దేవుని చిత్తాన్ని అనుసరించడం. లేచి అనే మాటలో అంత అర్థం ఉంది. దేవుని ఉద్దేశాన్ని ఎరుగు, దేవుని సంకల్పాన్ని ఎరుగు, అప్పుడే పరలోకానికి వెళ్తావు. బైబిల్ పట్టుకుంటే పరలోకానికో, మందిరానికి వచ్చే పరలోకానికో. దేవుని చిత్తానుసారంగా జీవిస్తే పరలోకానికి వెళ్తావు. చివరి మాట ఏంది? అవగాహన ఉండాలి. ఎలాంటి బోధలు వింటున్నాం, ఎలాంటి ప్రజల మధ్య ఉన్నాం, ఎలాంటి వారి మధ్య ఉంటున్నాం అనే అవగాహన నీకుంటే, కొన్నిసార్లు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వచ్చారు, అది నీకు తెలియకపోతే నీ ఆత్మీయ జీవితం అంతా స్మాష్ అయిపోతుంది, స్పాయిల్ అయిపోతుంది. ఎలాంటి వారి మధ్య ఉన్నాం? విశ్వాసుల మధ్య ఉన్నాం, 2 మాటలు మాట్లాడు తప్పులే. అవిశ్వాసుల మధ్య ఉన్నాం, కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఆ అవగాహన లేక చాలామంది ఆత్మీయ జీవితాలను భ్రష్టు పట్టించుకుంటారు. రండి, మోకాళ్ళపై కళ్ళు మూసుకుందాం, మోకాళ్ళపైకి వద్దాం, కళ్ళు మూసుకుందాం. ఒకసారి నిజంగా నా ప్రయాణం పరలోకం వైపు ఉందా? కళ్ళు మూసుకుందాం.
ఒకవేళ నువ్వు రక్షించబడి ఉండవచ్చు, రక్షణ అనుభవంలో ఉండొచ్చు, కానీ ఆర్ యు షూర్? నీకు అనిశ్చయత ఉందా? పరలోక రాజ్యం వైపు నీ పరుగులు పెడుతున్నావా? నిజంగా నీవు పరలోక రాజ్యం వైపు నీ ప్రయాణం ఉంది, ఒకరోజు పరలోక రాజ్యం చేరతాననే నిశ్చయత నీకుంటే నీ చేతిలో దివిటి ఉండాలి. కళ్ళు మూసుకుందాం. ఏం దివిటి? దేవుని వాక్యం అనే దివిటి. ఏం దివిటి? ఆశగల జీవితం అనే దివిటి. ఏం దివిటి? దైవ సంఘమును హత్తుకొనే దివిటి. దేవుని సంఘంలో అలా ఉన్నావా? హత్తుకొని ఉన్నావా? దివిటి ఉందా నీ దగ్గర? లేకపోతే పశ్చాత్తాపడు. ప్రభువా, నిరాశతో బతుకుతే పరలోకం పోలేని నాకు అర్థమైంది. దేవా, నా నిరాశ నుంచి నన్ను విడిపించు తండ్రి. సంఘాన్ని ఊరికే మానుకుంటున్నా, చిన్న దానికల్లా మానుకుంటున్నాను, క్షమించు తండ్రి. సంఘాన్ని హత్తుకునే అనుభవం నాకు దయచేయి నాయన. వాక్యాన్ని కలిగి ఉన్న జీవితం నాకు దయచేయి ప్రభువా. సమాధానంగా బ్రతికే జీవితం నాకు ఈ తండ్రి. నీవు నాకు అనుగ్రహించిన దైవజనుని యొక్క నడిపింపులో నన్ను ఉండేటట్లు చేయనైనా ప్రభువా. నీ చిత్తాన్ని గ్రహించగలిగే అనుభవంలోకి ఆ మెలకువ నాకు దయచేయి. సమూయేలు చిన్న పిల్లోడు, ఏలి పడుకున్నాడు, సమూయేలు పడుకోలా, అందుకే దైవ చిత్తం ఎరిగాడు. ఆ మెలకువ నాకు కావాలయా. నీ చిత్తాన్ని ఎప్పుడు గ్రహించగలిగే మెలకువ నాలో ఉండాలా తండ్రి. దేవా, ఎలాంటి వారి మధ్య ఉన్నా, ఎలాంటి బోధలు వింటున్నా అవగాహన నాకు ఉండాలయ్యా. అప్పుడే నేను పరలోకం చేరుతా. ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి అవగాహన లేకుండా అన్ని బాధలు వినుకుంటా దైవ చిత్తాన్ని పక్కన పెట్టి మెలకువ లేని జీవితంలో జీవిస్తూ సంఘానికి దూరంగా పోతా, వాక్యం అనే దివిటి లేక నిరాశతో బ్రతుకుతూ ఉంటే, ఒకవేళ సమాధానం లేకుండా దైవజనులను విడిచిపెట్టి బ్రతుకుతూ ఉంటే ఒకసారి పశ్చాత్తాపడండి. నువ్వు పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి సిలువలో చనిపోయి తిరిగి లేచాడు, నిజమే. నువ్వు ఒప్పుకున్నావు, నిజమే. కానీ ఆ మార్గంలోనే ఉండాలి కదా పరలోక రాజ్యం. ఏడ్చి పండ్లు కొరికి పెడబొబ్బలు పెట్టే అనుభవంలోకి వద్దు నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఆ బుద్ధిగల కన్యకల్లాగా దివిటి కలిగి, ఆ బుద్ధిగల కన్యకల్లాగా ఆ యొక్క సమాధానం, ఆ యొక్క కాపరిని వెంబడించే ఆ నూనె అనుభవం, మెలకువగలిగి దైవ చిత్తాన్ని గ్రహించే అనుభవం, అవగాహన, ఎలాంటి వారి మధ్య ఉన్నామని కలిగి జీవిస్తే పరలోక రాజ్యాన్ని చేరతాం. లేకపోతే బుద్ధి లేని కన్యకలాగా విడిచిపెట్టబడతాం. నిజంగా నీకు పరలోక రాజ్యం చేరాలని ఉంటే ఈ వాక్యానికి నువ్వు రెస్పాండ్గా ప్రార్థన చేసుకో. మనసులో ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. ప్రభువా, నన్ను ఈ అనుభవంలో ఉంచు నాయనా అని ప్రార్థన చేసుకో. ప్రభు మనకు సహాయం చేయనుగాక. సోదరుడు ప్రసాద్ అన్న ప్రార్థన చేస్తాడు. మలోంక మహాప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, ప్రభుదినం పరిశుద్ధినంలో సాయంకాల సువార్త కుడికలో చెన్నూరు దశలోనికి ప్రార్థన మందిరంలో నిదాసుడు షడ్రకన్నను నిలబెట్టుకొని నిదాసుని ద్వారా నిజం కలిగిన మాటలు నాకు, సంఘానికి, మాకందరికీ వినిపించిన విధం బట్టి నీ స్తోత్రములు. నేటి దినములలో ఆత్మీయమైన నీ ప్రియబిడ్డలముగా మాకు కావలసినటువంటి నిరీక్షణ పరలోక రాజ్యములో ఉండే భాగ్యం, అటు వాటి కొరకై మా అనుదిన విశ్వాస జీవితంలో, ఆత్మీయ పరుగులో మేము తండ్రి ఇటు వాటిని కలిగిండుట కొరకై నువ్వు అనేక విషయములు నీ దాసుని ద్వారా మాకు వినిపిస్తూ వచ్చావు. అందును బట్టి మేము కృతజ్ఞులమవుతూ ఉంటున్నాం. ఈ సమయంలో విన్న వాక్యాన్ని మా జీవితంలో ఫలభరితమైన
ఆత్మీయమైన జీవితముగా ఉండగలుగుటకు నీ కృప చూపించుమని ప్రభా, అలాగున నీ దాసుని పరిచర్యను జ్ఞాపకం చేసుకునమని తండ్రి కోడూరు హెబ్రోను ప్రభా కుటుంబంగా సేవిస్తుంటుండగా తన పరిచర్య పట్ల నీ ముద్ర వేయము. స్థానిక సంఘ ప్రభా సేవకుడు ప్రభా మతయ్యన్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారమ్మని ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నన్ను మమ్మల్ని అందరినీ తగ్గించుకుంటూ నీ ఘనమైన నామం హెచ్చిస్తూ మా ప్రభును నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టకరమైన నామమున ప్రార్థించి అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచు ఉంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. భోజనం ఏర్పాటు అందరికీ ఉంది కనుక ఒక పాట పాడుతుండగా మరి అక్కడ కనుక్కుంటారు. చాలా వంట అయిందా? ఒక పాట పాడదాం అందులోగా. ఆత్మదీపము వెలిగించు యేసు ప్రభు. అన్నకు బస్సు వెళ్తుంది కనుక ప్రార్థన చేయండి. సోదరు శద్రక్ కొరకు మరి కోడూరులో ప్రభుని సేవిస్తున్నాడు కనుక ప్రభు బలపరచు, ఇంకా రాబోతున్న వాడుకున్నట్లుగా ప్రాణం చేస్తాం. ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు. 572. ఆత్మదీపమును ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు. వెలిగించు యేసు ప్రభు. ఆత్మదీపమును ఆత్మదీపమును మార్గంబంతయు చీకటిమయము. మార్గంబంతయు చీకటిమయము. స్వర్గనగరికి మార్గం బెట్టులో. స్వర్గనగరికి మార్గం బెట్టులో. సదయా నీవే నన్ను పాటుకొని. సదయా నీవే నన్ను పాటుకొని. సరిగా నడుపుము ప్రేమ పదమున. సరిగా నడుపుము ప్రేమ పదమున. ఆత్మదీపమును ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు. వెలిగించు యేసు ప్రభు. ఆత్మదీపమును ఆత్మదీపమును వసించుము నా హృదయమునందు. వసించుము నా హృదయమునందు. వసించు నా
కలుషాత్ములకై ప్రాణము వేసి కలుషాత్ములకై ప్రాణము వేసి నాశములంతా నింపజేసి నాశములంతా నింపజేసి కల్వరి శిలువలో కాచిన రక్త కల్వరి శిలువలో కాచిన రక్తం కాలువయందు కడుగుము నన్ను కాలువయందు కడుగుము నన్ను ఆత్మ దీపమును ఆత్మ దీపమును వెలిగించు యేసు ప్రభు వెలిగించు యేసు ప్రభు ఆత్మ దీపమును ఆత్మ దీపమును. మోకరించండి. ప్రార్థన. ఒక సహోదరుడు ఒక సహోదరి చేయండి. భోజనం కొంత 5 నిమిషాలు లేట్ ఉంది కనుక ఒక సహోదరుడు ఒక సహోదరి చెప్పిన వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. తర్వాత ముగించి ఆశీర్వాదం ఇస్తాము. భోజనానికి అందరికీ భోజనం ఏర్పాటు చేయబడింది. అందరూ కూడా భోంచేసి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. సహోదరులు ప్రారంభించండి. బ్రదర్స్ చేయండి. దేవా, ఇంతవరకు అన్న వివరించిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. నీ వాక్యం అనే దివిటీని పట్టుకొని తండ్రి మేము ముందుకు పరలోక రాజ్యం కొరకు అయా నిరీక్షణ కలిగి మేము నూనె అనే ఆశీర్వాదమును కలిగి నీ చిత్తమును నెరవేర్చువారుగా లేచి గొర్రె వంటి మనసు కలిగి సమాధానమును వెతికి వెంటాడే వారంగా నీ రాజ్యం కొరకు బుద్ధిగల కన్నికల వలె ప్రభా మరి నిరీక్షణతో ప్రభు కొరకు కనిపెట్టే అనుభవం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన వారందరినీ ఆశీర్వదించి దీవించండి ప్రభా. ప్రభు సంఘాన్ని హత్తుకొని జీవించే అనుభవం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అవగాహన కలిగి ప్రభు కొరకు కనిపెట్టే అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మెలకువతో ప్రభు కొరకు కనిపెట్టే అనుభవం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కనికరించండి. చేరి వచ్చిన వారికి అందరికీ నీ కృపా సమాధానము ఆశీస్సులు అనుగ్రహించండి ప్రభా. నీ తెస్సలోనిక సంఘానంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఆశీర్వాదకరంగా సమాధానాన్ని వెతికి వెంటాడి నీ రాజ్యమును పొందుకునే భాగ్యం అనుగ్రహించమని మా ప్రతి అవసరత ప్రభు నామంలో తీర్చి ఆశ కలిగి ఆశపడిన ప్రాణం తృప్తిపరిచినట్లు సమృద్ధితో నింపమని సంఘమును మరి కుటుంబాలను కూడా సమృద్ధితో నింపి ఆశీర్వాదకరంగా నడిపించమని యేసుక్రీస్తు యొక్క శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక సహోదరి చేయండి. చెల్లించుకుంటూ వస్తున్నాను దేవా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ విధంగా సువార్త కూడిక తండ్రి మా సంఘంలో కలిగి